ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ కోసం తీపి కబురు తీసుకొని వచ్చాను. ఆలస్యం చేయకుండా వినమ్మా. వినగానే నువ్వు ఎగిరి గంతేస్తావు బిడ్డ అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు మన కోసం తీసుకొని వచ్చిన ఆ తీపి కబురు ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఎన్నాళ్ళగాను నీ గుండెల్లో ఒక భారం ఉంది కదా. ఎప్పుడు నా కష్టం తీరుతుంది, ఎప్పుడు నాకు శుభవార్త వస్తుంది, ఎప్పుడు నా కన్నీళ్లు ఆగుతాయి. నీ ఆర్తనాదం ఆకాశాన్ని తాకింది బిడ్డ. నీ ప్రతి కన్నీటి పొట్టు వృధా కాలేదు. నీ ప్రతి నిశ్శబ్ద ప్రార్థన వినిపించింది. ఈ రోజు నేను తీసుకొని వచ్చిన ఈ కబురు నీ జీవితాన్ని మలుపు తిప్పే కబురు అంటున్నారు బాబాగారు. నీ జీవితంలో కొత్త ద్వారం తెరుచుకోబోతుంది తల్లి. తల్లి, చాలా రోజులుగా ఒక ద్వారం మూసి ఉంది. నువ్వు ఎంత తట్టినా అది తెరుచుకోలేదు. కానీ ఇప్పుడు ఆ ద్వారం లోపల నుండి తెరుచుకుంటుంది. నీకు రాబోయేది ఒక మంచి ఉద్యోగం, ఒక శుభవార్త, ఒక సంబంధం లేదా ఒక పెద్ద ఆర్థిక లాభం. ఏదైనా సరే అది నీ మనసు కోరుకున్నదే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ కన్నీళ్లు ఇక ఆనంద బాష్పాలు అవుతాయి. తల్లి, నువ్వు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు గుర్తున్నాయా? ఎవరూ చూడకుండా గుండెల్లో బాధ పెట్టుకున్న క్షణాలు. ఇప్పుడు అదే కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిసే రోజులు వస్తున్నాయి. కుటుంబం ముందే నువ్వు సాధించావు అని చెప్తారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను దూరం అయ్యాడు. అతని మాటలు నిన్ను బాధ పెట్టాయి. తల్లి, విధి అతన్ని తిరిగి నీ దగ్గరకు తీసుకొస్తుంది. ఈసారి అతను మారి వస్తాడు. నీ విలువ అర్థం చేసుకుని వస్తాడు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ చేతిలో డబ్బు నిలవడం లేదు కదా. ఎంత సంపాదించినా ఖర్చులే ఎక్కువ అనిపిస్తున్నాయా? అది నీ జీవితంలో చివరి కష్టం. త్వరలో ఒక అదృష్ట అవకాశం, ఒక లాభదాయకమైన పని, ఒక పాత బాకీ తిరిగి రావడం, ఇవి నీ దారిలో ఉన్నాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఆరోగ్యం గురించి ఇలా చెప్తున్నారు: తల్లి, నువ్వు నిన్ను నువ్వే పట్టించుకోలేదు. ఇంట్లో అందరి కోసం పరుగులు పెట్టి నీ ఆరోగ్యం మర్చిపోయావు. ఇప్పటి నుంచి నీ శరీరం బలపడుతుంది. నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. నీ పేరు వెలుగుతుంది. ఎప్పుడు నీ కష్టానికి గుర్తింపు రాలేదు కదా. నీ శ్రమను ఎవరూ గుర్తించలేదు అనిపించింది కదా. ఇప్పుడు నీ పేరు వెలుగుతుంది. నీ పని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. ఇది నువ్వే చేశావా అని అడుగుతారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఈ శుభవార్త ఎప్పుడు వస్తుందో తెలుసా తల్లి? తల్లి, ఇంకా ఎక్కువ రోజులు కాదు. ఇది 3 నుంచి 7 వారాల్లో నీకు ఒక పెద్ద మార్పు కనిపించబోతుంది. నీకు ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక ఆహ్వానం వస్తుంది. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ విశ్వాసమే నీ బలం తల్లి. నువ్వు ఎప్పుడూ ఒక మాట చెప్పేదానివి: నా మీద దేవుడు కరుణ చూపాలి అని. ఇప్పుడు ఆ కరుణ నీ మీద కురుస్తుంది. నీ విశ్వాసం నీకు రక్షణ కవచం. నీ భక్తి నీకు దారి చూపే దీపం. ఈ రాత్రి చేయవలసిన ఒక్క పని ఉంది తల్లి. ఈ శుభవార్త త్వరగా నెరవేరాలంటే ఈ రాత్రి ఒక దీపం వెలిగించు. నీ కోరిక ఒక కాగితం మీద రాసి దేవుడి పాదాల దగ్గర పెట్టు. నాకు రాబోయే శుభవార్తకు కృతజ్ఞతలు అని చెప్పు. ముందుగానే ధన్యవాదం చెప్పు. అది నీ కోరికను వేగంగా నెరవేరుస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నువ్వు ప్రత్యేకమైనవే తల్లి. ఎందుకంటే నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా ఇంకా నిలబడ్డావు. నువ్వు ఏడ్చినా లొంగిపోలేదు. నువ్వు విరిగినా మళ్ళీ లేచావు. ఇప్పుడు నీ విజయం సమీపంలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఇప్పుడు నీ హృదయం చెప్తుంది: నిజంగానేనా? అవును తల్లి, ఇది నీ సమయం. ఇది నీ విజయకాలం. ఇది నీ ఆనంద దశ అంటున్నారు బాబాగారు. నువ్వు ఎగిరి గంతు వేయబోయే క్షణం దగ్గరలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు లేదా ఆ వ్యక్తి శుభవార్త చెప్పినప్పుడు నువ్వు ఆశ్చర్యంతో కాసేపు మాటరాని స్థితిలో ఉంటావు. తర్వాత నీ కళ్ళలో నీళ్లు, నీ ముఖంలో చిరునవ్వు. ఇది నిజమా?
అని మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అప్పుడు గుర్తు చేసుకో, ఈ రోజు నేను చెప్పిన ఈ తీపి కబురు గురించే. తల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎదురు చూసింది చాలు. ఇక నీ జీవితంలో ఆనందం, స్థిరత్వం, ప్రేమ, విజయాలు ఇవి వరుసగా వస్తాయి. ఈ రోజు నుంచి నీ మాట ఇలా ఉండాలి, నా జీవితంలో మంచి జరుగుతుంది. ఆ మాటను ప్రతిరోజు 11 సార్లు చెప్పు, నీ జీవితం మారిపోతుంది. తల్లి, ఈ శుభవార్త విన్న తర్వాత నీ హృదయం తేలికగా అనిపిస్తే ఒక చిరునవ్వు నవ్వు. ఎందుకంటే నీ మంచి కాలం మొదలైంది. నీ కన్నీళ్లు ముగిశాయి. నీ ఆనందం ప్రారంభమైంది. వినగానే నువ్వు ఎగిరి గంతు వేస్తావు అన్నాను కదా, ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. తల్లి, నా గతంలో చేసిన తప్పులు నన్ను వెంటాడుతున్నాయా అని ఎన్నిసార్లు ఆలోచించావు కదా. గుర్తుపెట్టుకో, గతం ఒక పాఠం మాత్రమే, శిక్ష కాదు. నీ గతం నీకు నేర్పింది ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో, నీ విలువ ఎంత ఉందో. ఇప్పుడు ఆ పాఠాలు నీకు ఆశీర్వాదంగా మారబోతున్నాయి. నీ మనసులో ఒక చిన్న కల ఉంది, నువ్వు ఎవరితోనూ పూర్తిగా చెప్పలేదు. ఒకరోజు నీ ఇంటి ముందు కార్ ఆగాలి అనుకున్నావు, లేదా ఒక పెద్ద స్టేజ్ మీద నిలబడి మాట్లాడాలి అనుకున్నావు, లేదా నీ కుటుంబం ముందు గర్వంగా నిలబడాలి అనుకున్నావు. ఆ కల నెరవేరబోతుంది తల్లి. నీ కష్టాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నీపై అనుమానం పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, నీ వెనుక మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వారు నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. నీ ఎదుగుదల వారిని నిశ్శబ్దం చేస్తుంది. నీ విజయం వారికే సమాధానం అవుతుంది. ఇంట్లో ఒక శుభకార్యం, నీ ఇంట్లో త్వరలో ఒక శుభకార్యం జరగబోతుంది. వివాహం, శుభనామకరణం, గృహప్రవేశం లేదా ఒక విజయోత్సవం. ఇంట్లో నవ్వులు మారుమ్రోగబోతున్నాయి. నువ్వు అందరికీ సంతోషం పరిచే ఒక కేంద్ర బిందువు అవుతున్నావు అంటున్నారు బాబాగారు. ఇప్పటి వరకు నీ మనసు చాలా అలజడిగా ఉంది కదా, చిన్న విషయానికే టెన్షన్. ఇప్పుడు నీలో ఒక కొత్త శాంతి ప్రవహిస్తుంది. నువ్వు నిద్రపోతే గాఢ నిద్ర వస్తుంది. ఉదయం లేస్తే ఆశతో లేస్తావు. తల్లి, ఒకరోజు అకస్మాత్తుగా ఆహ్వానం వస్తుంది, మేము నిన్ను కోరుకుంటున్నాం అని. అది ఒక ఉద్యోగ ఆఫర్ కావచ్చు, లేదా ఒక పెద్ద అవకాశం కావచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ కావచ్చు. అది నీ జీవితంలో మలుపు తిప్పే క్షణం అవుతుంది. నీ శరీరం ఇప్పటి వరకు అలసిపోయింది, నువ్వు విశ్రాంతి తీసుకోలేదు. ఇప్పుడు నీకు శక్తి వస్తుంది, నీ ముఖంలో వెలుగు కనిపిస్తుంది. ఏమైంది, నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని అడుగుతారు. ఈ మధ్యలో నీకు కొన్ని సంకేతాలు కనిపించాయి కదా. ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించడం, కలలో ఒక శుభచిహ్నం, ఒక పాట వినిపించడం, అవి యాదృచ్ఛికం కాదు తల్లి, అవి శుభ సూచనలు. నేను సాధించగలనా, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది, ఇలాంటి సందేహాలు ఇక ఉండవు. నీకు ఒక స్పష్టత వస్తుంది, నీ దారి స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలో నువ్వు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటావు. అది ఒక కొత్త పని ప్రారంభం కావచ్చు, ఒక కొత్త ఇంటికి మారడం కావచ్చు, ఒక వ్యక్తిని జీవితంలో ఆహ్వానించడం కావచ్చు. ఆ నిర్ణయం నీ జీవితాన్ని మరింత బలంగా చేస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు. మీ అమ్మ, మీ నాన్న లేదా నీ పిల్లలు, ఇది మా అమ్మ, ఇది మా కూతురు, ఇది మా భార్య అని గర్వంగా చెప్తారు. ఆ రోజు నువ్వు ఏడుస్తావు, కానీ ఆ కన్నీళ్లు ఆనంద బాష్పాలు. ఒక చిన్న మార్పుతోనే నువ్వు నీలో చెప్పుకోవాలి, నేను అర్హురాలిని. నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నీ మాటల్లో బలం వస్తుంది అంటున్నారు బాబాగారు. తల్లి, ఈ తీపి కబురు విన్న తర్వాత నీ హృదయం నమ్మకంతో నిండాలి. ఇప్పటి నుంచి ఇలా చెప్పు, నా మంచి కాలం మొదలైంది. ప్రతిరోజు ఉదయం 9 సార్లు చెప్పు, రాత్రి 9 సార్లు చెప్పు. నీ మాటలు నీ భవిష్యత్తు అవుతాయి. త్వరలో ఒకరోజు నువ్వు ఆ శుభవార్త వింటావు. ఆ క్షణంలో నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, నీ కళ్ళలో ఆనందం మెరుస్తుంది. నువ్వు నిజంగానే ఎగిరి గంతు వేస్తావు తల్లి. ఇది నీ సమయం, ఇది నీ ఆనందం, ఇది నీ విజయం. ఆశతో ఉండు, విశ్వాసంతో ఉండు, సంతోషంగా ఉండు. ఎందుకంటే నీ కోసం తీపి కబురు ఇప్పటికే బయలుదేరింది అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీలో ఎంతమంది బాబాగారు చెప్పే తీపి కబురు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరొక బాబాగారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.